మన లైఫ్‌లో మన డెసిషన్స్ మనమే తీసుకుంటున్నాము. మన లైఫ్ అనేది మన కంట్రోల్‌లోనే ఉంది అని అనుకుంటూ ఉంటాము. కానీ కమింగ్ టు ద వెరీ అన్‌కంఫర్టబుల్ ట్రూత్ ఏంటి అంటే గనక, మన లైఫ్‌ని వేరే వాళ్ళెవరో షేప్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు గూడా మన ఆలోచనల్ని అన్నిటిని గూడా వేరే వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటారనమాట. హూ ఆర్ దే? ఎవరు వాళ్ళు? మన సర్కిల్ ఇన్ విచ్ వీఆర్ గ్రోయింగ్. మనం రోజు ఎవరితో మాట్లాడుతున్నాము, ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నాము, ఇలాంటి వాళ్ళే మన మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు తెలియకుండానే ఉంటుంది. వాళ్ళలాగే ఆలోచిస్తాం, వాళ్ళలాగే మాట్లాడతాము, వాళ్ళలాగే ఉండడానికి ట్రై చేస్తాము. బికాజ్ ఇదంతా కూడా మనకు తెలియకుండానే జరిగిపోతుంది. ఇదేదో ఒక్కసారిగా జరిగేది కూడా కాదు. స్లోగా జరుగుతుంది. జస్ట్ లైక్ ఎ స్లో పాయిజన్ విచ్ ఈస్ వెరీ డేంజరస్. జస్ట్ ఒక్కసారి మీకు మీరే ఆలోచించుకోండి. జస్ట్ అనలైజ్ యువర్ సెల్ఫ్. మీరు ఒక సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు వాళ్ళతో మీ డిస్కషన్స్ ఏముంటున్నాయి అని, కెరియర్ గ్రోత్, మీ లైఫ్ గ్రోత్ అవ్వడానికి, బిల్డప్ చేసుకోవడానికి ఇట్లాంటివి ఉంటున్నాయా? ఆర్ ఎల్స్ లేకపోతే కంప్లెయింట్స్, నెగటివిటీ ఇట్లాంటివన్నీ, గాసిపింగ్ ఇట్లాంటివన్నీ ఉంటున్నాయా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఇన్ కేస్ గాసిపింగ్, నెగెటివ్ థింకింగ్, కంప్లెయింట్స్ ఇలాంటివి ఉంటే గనక వాళ్ళ నుంచి దూరంగా వచ్చేస్తే గనక మీరు లైఫ్‌లో సక్సెస్ అనేది తొందరగా చూడగలుగుతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా డే అనేది ఫుల్ ప్లెడ్జ్డ్‌గానే స్టార్ట్ చేస్తాము ఏదో సాధించాలని. కానీ ఎండ్ ఆఫ్ ద డేకొచ్చేసరికి ఇలాంటి నెగెటివ్ పీపుల్, టాక్సిక్ పీపుల్‌తో ఉండడం వల్ల మనం ఏదో సాధించాలనే కోరిక కూడా మనకి తగ్గిపోతుంది. మన గోల్స్‌ని మనం తొందరగా రీచ్ అవ్వలేము. బికాజ్ దే సే లైక్ లైఫ్ అనేది ఈజీగా తీసుకోవాలి. దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది అవసరం లేదు. ఇలాగే ఉంటాయన్నమాట వాళ్ళ మాటలు. కాబట్టి రాంగ్ పీపుల్ నుంచి ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వడం కన్నా వాళ్ళని ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ, దూరం పెట్టుకుంటూ వస్తే గనక మీరు లైఫ్‌లో చాలా హైయెస్ట్ స్టేజెస్‌కి వెళ్తారనమాట. అట్లాంటి పీపుల్‌ని దూరంగా పెట్టడమే గాకుండా జస్ట్ మనకి మనము సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని మన ఎనర్జీ డ్రైన్ అయిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఇట్లా ఒక పాజిటివ్ సర్కిల్‌ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలనుకుంటే బుక్స్ చదువుకోవచ్చు, పాడ్‌కాస్ట్ చూడొచ్చు. అండ్ వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్స్ అనేది చాలా వరకు బెస్ట్ అనమాట. బికాజ్ ఎందుకంటే మన సర్కిల్‌ని మన ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. బికాజ్ వీఆర్ ఇన్ ద రాంగ్ ఎన్వైర్న్‌మెంట్ అంటే కనుక మన ఫ్యూచర్‌ని నాశనం చేసుకున్న వాళ్ళమే అవుతామనమాట. కాబట్టి మన సర్కిల్‌ని మనం ఎంచుకునేటప్పుడు ప్రాపర్‌గా ఎంచుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. థాంక్ యూ.